నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. బుధవార్పేట్ శివకోటి మందిరంలో దొంగతనానికి యత్నం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో నిర్మల్ రూరల్ మండలం మెల్లాపల్లి గ్రామం వద్ద మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. శాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులై మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారని నాయకులు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఓకే సార్. జై కాంగ్రెస్. సార్ ఇది సార్ కోఆపరేటివ్ జిల్లా వైద్య ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్గా ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. వారు చాలా అనుభవజ్ఞులు. ఇదివరకు 2 పర్యాయాలు మంత్రి పదవిగా నిర్వహించి ఇవాళ ఆదిలాబాద్లో 4 కలెక్టర్లు అధికారులతో ఇలా రివ్యూ సమావేశం ఉంది. సాయంత్రము అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి పార్టీ వచ్చే స్థానిక ఎన్నికలలో కోర్టు తీర్పు 90 రోజుల్లో నిర్వహించాలని చెప్పి ఇచ్చిన సందర్భంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని చెప్పి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపించుకోవడమే పార్టీ ప్రధాన లక్ష్యం. తప్పకుండా అందరం కలిసి ఒకటే తాటిపై ఉండి పార్టీ నిర్దిష్టానుసారం పార్టీని తీసుకున్న నిర్ణయం ప్రకారము అందరం ముందుకెళ్ళి లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపించుకుంటాం. అదేవిధంగా వెంకటస్వామి గారికి కూడా మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా జిల్లాకి ఇదివరకు మంత్రి పదవి లేకుండే వారు కూడా ఇవాళ ఆదిలాబాద్కి వస్తున్నారు. రేపు నిర్మల్ కూడా రాబోతున్నారు. మళ్ళీ ఇంకోసారి కాన్స్టిట్యూన్సీ పరంగా కార్యకర్తల లీడర్ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇద్దరి మంత్రులకు మేము జిల్లా మంత్రి గారు ఇంకో ఇన్ఛార్జ్ మంత్రి గారికి మేము హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం. వారి ఆధ్వర్యంలో 4 జిల్లాలు అన్ని రకాలుగా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీము, మంచిర్యాల 4 జిల్లాలు అన్ని అభివృద్ధి పథకంలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ వచ్చిన నాయకులందరికీ స్వాగతం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఐకేఆర్ కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. యువ నాయకులుగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న అల్లోల గౌతమ్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువై ప్రజలకు సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు. మన ప్రియతమ నేత యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి గారి 50వ జన్మదినం సందర్భంగా ఈరోజు పట్టణంలో మనం అందరం కలిసి ఇలా ఘనంగా మన బర్త్డే మరి చేసుకోవడం జరిగింది. మరి మన అందరి యొక్క కుటుంబ సభ్యుడిగా మన అందరితో గత కొన్ని సంవత్సరాల నుంచి మన కార్యకర్తలుగా ఉండి నాయకులుగా మనందరితో కలిసిమెలిసి ఉండి ఎన్నో సేవలు మనకు మన నిర్మల్ నియోజకం కానీ మన సలహా సహకారంతో ఎన్నో అభివృద్ధిలో కూడా మనకు సహకరించి మరి ఇంకా ఎన్నో ఇట్లాంటి జన్మదినాలు జరుపుకోవాలని కోరుతూ యువ నాయకులు గౌతమ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరం సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. అల్లోల ట్రస్ట్ నుంచి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నాడు. కంటిన్యూస్ సేవలు చేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి వీళ్ళంతా కలిసి ఎంతో సేవలు చేస్తున్నారు. వారు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అల్లోల ఇంద్రకర్ రెడ్డి గారి యొక్క ఆదర్శం తీసుకొని ఈ యొక్క సేవలు చేస్తున్న నాయకుడి యొక్క మనం ఇవాళ ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. మరి ఆయన సుగా అష్టాఐశ్వర్యంతో 100 సంవత్సరాల పైన మంచి మనం అందరం ఆశీర్వదిద్దాము, మంచి సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో ఐకేఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే వారి సత్యమైనటువంటి దివ్య మేడం గారు కూడా టీమ్ అనే గోశాల ద్వారా ఎన్నో మన ఇక్కడ వినాయక చవితికి కానీ మళ్ళీ ఎన్నో మన వినాయక విగ్రహాలను కానీ వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరికి వార్డు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళ ఇద్దరం కూడా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ప్రజాసేవల్లో ఇంకా ముందుకు రావాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా. నిర్మల్ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న మొన్నటి ఎలాంటి చోరీలు లేకుండా స్తబ్దంగా ఉన్న నిర్మల్ పట్టణం నేడు దొంగల బీభత్సంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల బుధవారపేటలోని ఓ సిల్వర్ మార్చెంట్లో జరిగిన చోరీని మరవకముందే అదే ప్రాంతంలోని శివకోటి మందిరంలో దొంగతనానికి ప్రయత్నించారు. శివకోటి మందిరం తాళాలు గుర్తు తెలియని దుండగులను బుధవారం అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేసి గుడిలోని హుండీని బయటకు తీసుకొచ్చారు. హుండీ తాళం పగలకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు గుడి తలుపులు తెరిచి ఉండడంతో కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిందని పోలీసులకు తెలుపగా పట్టణ సిఐ సంజీవ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఒకే రోజు వ్యవధిలో దొంగతనాలు జరగడం పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లో మాదక ద్రవ్యాల నిరోధక విభాగం జాతీయ సేవా పథకం
ఎన్సీసీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక పాత్రను పోషించాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణను మార్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త కె శ్రీహరి, గోనెల సుభాష్, జి అర్చన, డాక్టర్ ఉమేష్ అధ్యాపకులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేటకు చెందిన సల్లా అభిషేక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిషేక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనకు గల కారణాలను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి వెంట స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. घोड़े वाले जोगीदार మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మామడ మండలంలోని కొరిటికల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా షార్ట్ ఫిలింను ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలలో పిల్లలతో కలిసి నటిస్తూ మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే దుష్ప్రయోజనాలను ఈ షార్ట్ ఫిలిం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, పోస్టర్ చిత్రీకరణ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద నాగమ్మ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. 11వ నెలగా ఈ ఉత్సవాన్ని జరపడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అన్నదాతగా రెడ్డిశెట్టి సురేష్ వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి గోపి, హరివర్మ, నందకిషోర్, దొడ్ల సుదర్శన్, బద్రి శేఖర్, బ్రహ్మేందర్, శ్రీనివాసరావు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 11వ నెలగా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నేటి అన్నదాతగా రెడ్డిశెట్టి మల్లయ్య గారి కుమారుడు రెడ్డిశెట్టి సురేష్ గారి దాతగా ఈరోజు కార్యక్రమానికి రావడం సంతోషం. వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, అన్నదానమే మహాదానం. అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మా సంస్థ పరంగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహా భాగ్యం ప్రసాదించేటటువంటి ఈ సన్నిధిలో ఎవరైనా అన్నదాతలుగా వస్తే మా కేంద్రం, మా నందా కిషోర్ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అన్నదాతగా ఉండాలనుకుంటే వారికి సంప్రదించగలరని చెప్పి తెలియజేస్తూ, అందరూ అన్నదాతలుగా వస్తే మనము ఎలాంటి పాప కార్యక్రమాలు చేసినా కూడా ఈ అన్నదానం ద్వారా పుణ్యం వస్తుందని చెప్పి పెద్దలు ఆ రోజు చాలా అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. కాబట్టి దాని ఆర్యోక్తిగా మరి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి నేటి ఈ కార్యక్రమానికి అన్నదాతగా వచ్చినటువంటి సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామడ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మాదక ద్రవ్యాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన మాజీ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి.
బుధవార్పేట్ శివకోటి మందిరంలో దొంగతనానికి యత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.